ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, 4 రోజులుగా మనం నంది తిమ్మన గారి విరచితమైనటువంటి పారిజాతాపహరణం అనేటువంటి కావ్యాన్ని డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు లఘు టీకతో మనకు అందిస్తే, దానికి కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు అందించినటువంటి పీఠికని అనుసంధానించుకున్నాం. ఈ రోజున ఈ గ్రంథం యొక్క మొదటి ఆశ్వాసంలోకి అడుగు పెడుతున్నాం. ముందుగా అవతారికలో మొట్టమొదటి పద్యం ఏంటో చూద్దాం. శ్రీమదికిన్ ప్రియం బెసగ చేర్చిన యొయ్యలలీల వైజయంతి మిళితాశ్చ కౌస్తుభము నిద్ధపు కాంతి తనర్చి ఆత్మవక్షోమణివేది పొల్పెసగ చూడ్కుల పండువసేయు వెంకటస్వామి కృతార్థుజేయు నరసక్షితినాధుని కృష్ణరాయని. ముందుగా కృష్ణదేవరాయలని వెంకటేశ్వర స్వామి రక్షించాలి అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా పద్యం రాస్తున్నాడు. శ్రీ అనేటువంటి అక్షరంతో మొదలు పెట్టడం అనేది ఒక సంప్రదాయం. పోతన గారు కూడా శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై చింతించెదన్ అన్నాడు. నన్నయ్య గారు శ్రీ గిరిజ అని మొదలుపెట్టాడు. కాబట్టి శ్రీకారంతో మొదలుపెట్టడం అనేది ఒక సంప్రదాయం. కవి వెంకటేశ్వర స్వామి వారిని స్తోత్రం చేస్తున్నాడు ఈ పద్యంలో. వెంకటేశ్వరుడు ఎలా ఉన్నాడు అంటున్నాడు. వెంకటేశ్వర స్వామి యొక్క మెడలో కౌస్తుభం అనేటువంటి మణి, వైజయంతి అనేటువంటి పుష్పమాల ఉంటాయి. లక్ష్మీదేవి కూడా శ్రీ మహావిష్ణువు యొక్క గుండెల మీదే ఉంటుంది. అంటే ఆయనకి హృదయంలో స్థానం ఇచ్చాడు అమ్మకి. అంటే విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం విశాలమైనటువంటి ఒక మణి వేదికలాగా ఉంటే, అక్కడ వనమాలకి మధ్యలో కౌస్తుభం అనేటువంటి మణి ఉంటుంది. కాబట్టి కౌస్తుభం మధ్యలో ఒక ఉయ్యాల పీటలాగా, దానికి ఉన్నటువంటి ఆ దండ 2 వైపులా ఉండే ఉయ్యాల తాళ్ళులాగా ఉన్నాయి. ఆ ఉయ్యాల మీద మధ్యలో లక్ష్మీదేవి ఊగుతూ ఉన్నదిట ఉయ్యాలలో కూర్చొని. ఈ విధంగా లక్ష్మీదేవికి నిలయమైనటువంటి ఆ వెంకటేశ్వరుడు శ్రీకృష్ణ దేవరాయలని ధన్యుణ్ణి చేయాలి, కాపాడాలి అని కవి ఇక్కడ మొట్టమొదట ఆశీస్సులు అందిస్తున్నాడు రాజుగారికి. ఆ తర్వాత శివస్తుతి చేస్తున్నాడు 2వ పద్యంలో. పొలంతు కౌగిట గృచ్చి ఎత్తి తలబాల్వల్వయించున వేళ నౌదల గంగన్ తన నీడ తానకని మౌగ్ధ్యం బొప్ప వేరొక్క తొయ్యలియంచు మదినెంచు పార్వతి అసూయ వాప్తికి నవ్వు క్రొన్నెలవు దాలువు కృష్ణరాయనికి సంధించు మహైశ్వర్యంబుల్.
రెండో పద్యం శంకరస్తుతి, మొదటి పద్యం వెంకటేశ్వర స్వామిని. పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహ సందర్భంలో పార్వతీదేవి శివుడి యొక్క తల మీద తలంబ్రాలు పోయటానికి సిద్ధపడుతుంది. ప్రక్కనే ఉన్నటువంటి ఆడవాళ్ళు ఆమెను పైకెత్తుకొని శివుడి యొక్క తల మీద తలంబ్రాలు పోయించారు. అలా తలంబ్రాలు పోస్తున్నప్పుడు శివుడి యొక్క తల మీద ఉన్నటువంటి గంగలో తన ప్రతిబింబాన్ని చూసింది పార్వతీదేవి. ఏమి ఊహండి! శివుడి యొక్క జటాజూటంలో గంగమ్మ ఉంటుంది. అది చూసి శివుడు ఇంతకు ముందే మరొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అని అసూయపడింది. అది చూసి శంకరుడు ఆమె యొక్క తెలివి తక్కువతనానికి నవ్వుకున్నాడు. అటువంటి శివుడు శ్రీకృష్ణదేవరాయలకి గొప్ప గొప్ప సంపదలని సమకూర్చాలి అని కవి భావిస్తున్నాడు. ఆ తర్వాత విఘ్నేశ్వరుని స్తోత్రం చేస్తున్నాడు. తన దంతాగ్రము చేత తీక్షణమతి ఉద్యత్కుంభయుగ్మంబుచే యుగ్మంబుచేత నితాంతోన్నతి దాన విస్ఫురణ ఉత్సాహంబు శుండాముఖంబున దీర్ఘాయువు నిచ్చుగావుత గుణాంభోరాశికిన్ కృష్ణరాయనికి. కృష్ణరాయనికి వారణరాజవక్త్రుడు, వారణరాజు అని ఇక్కడ పదం వాడాడు. వారణరాజవక్త్రుడు కృపాయత్తైక చిత్తాబ్జుడై. వారణరాజవక్త్రుడు అంటే గజముఖం కలిగినటువంటి వాడు వినాయకుడు. వారణము అంటే ఏనుగు. ఇది విఘ్నేశ్వరుడి యొక్క స్తోత్రం. వినాయకుణ్ణి ఏకదంతుడు అంటారు. ఆయనకు ఒకే దంతం. ఆ ఏకదంతము వంటి నిశితమైనటువంటి బుద్ధిని, పెద్దది విశాలమైనటువంటి కుంభస్థలం కలిగినటువంటి ఏనుగు తల ఉంటుంది కదా, దాని ద్వారా గొప్ప స్థితిని, మదం ద్వారా పరిపాలనా శక్తిని, ఏనుగుకి మదం ఉంటుంది, మదజలం కారుతూ ఉంటుంది ఎప్పుడు, పొడవైనటువంటి తొండం ద్వారా దీర్ఘమైన ఆయుర్దాయాన్ని, సుగుణాల సముద్రుడైనటువంటి శ్రీకృష్ణ దేవరాయల వారికి దయతో ప్రసాదించాలి ఆ వినాయకుడు అని కవి దీవిస్తున్నాడు. ఈ విధంగా స్తోత్రం చేసి ఆ తర్వాత చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవిని స్తోత్రం చేస్తున్నాడు. తన మృదు గీతిగా పరిణిత ధ్వని వైఖరి బల్కుమంచు నించిన రహిజేతి వీణయకు చెక్కులు గీటుచు నేర్పుచున్నదోయన నకరాంకురంబుల నయమ్మున తంత్రులు మీటి కాన మింపొనరగజేయు వాణి ప్రతిభోన్నతు చేయుత కృష్ణరాయని. నఖరాంకురంబులు అంటే గోటి మొలకలు. ఇది సరస్వతీదేవి ప్రార్థన. సరస్వతీదేవి వీణ మీటుతూ గానం చేస్తోంది. అది చూడటానికి ఎలా ఉన్నది అంటే, తాను పాడేటటువంటి పాటకు తగినట్లుగా మోగమని వీణకు చెక్కులు గీటుతూ గోటితోటి నేర్పుతున్నట్లుగా ఉన్నది అంటున్నాడు కవి. అలా చక్కగా మధురంగా గానం చేస్తూ ఉన్నటువంటి సరస్వతీదేవి మా శ్రీకృష్ణరాయ ప్రభువుని ప్రతిభావంతుడిగా తీర్చిదిద్దాలి అని కవి దీవిస్తున్నాడు. ఈ విధంగా సరస్వతీదేవిని కూడా ప్రార్థన చేసి చంద్రవంశం యొక్క వరుస క్రమం చెబుతున్నాడు.
చంద్రుడికి పుత్రుడు బుధుడు. బుధుడికి పురూరవుడు ఊర్వశి వల్ల పుట్టాడు. పురూరవుడికి ఆయువు అనేటువంటి కొడుకు పుట్టాడు. ఈ ఆయువుకి నహుషుడు అనే చక్రవర్తి. నహుషపుత్రుడు యయాతి. యయాతి యొక్క కొడుకు తుర్వసుడు. యయాతికి మొత్తం 5 కొడుకులు. శర్మిష్ఠ వల్ల 2, దేవయాని వల్ల 3, 2 భార్యలు ఆయనకి. శుక్రాచార్యుడు కూతురైనటువంటి దేవయానికి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 3 కొడుకులు పుట్టారు. రాక్షసరాజు యొక్క కూతుర్ని శర్మిష్ఠను పెళ్లి చేసుకుంటే ఆమెకి 2 కొడుకులు. వాళ్లలో తుర్వసుడు మాత్రమే రాజ్యాన్ని ఏలాడు. ఎందుకని? మామగారి శాపం వల్ల వృద్ధాప్యం వస్తే ఈ 5 కొడుకుల్లో ఈ తుర్వసుడు మాత్రమే వృద్ధాప్యాన్ని స్వీకరించాడు. అందువల్ల రాజ్యం కూడా అతనికే సంప్రాప్తించింది. ఇది ఈ చంద్రవంశరాజుల యొక్క క్రమం. ఇక్కడ చంద్రవంశంలో తుర్వసుడు వరకు చెప్పాడు కదా. ఈ తుర్వసుడు చాలా గొప్ప రాజు. అతడి వంశంలోనే శత్రువుల యొక్క గర్వం అణిచివేసేటటువంటి పరాక్రమం కలిగినటువంటి ఈశ్వరుడు అనేటువంటి ఒక రాజుగారు పుట్టాడు. ఈ ఈశ్వర నామధేయుడైనటువంటి ఈ రాజుతోటి సాక్షాత్తు ఈశ్వరుడు కూడా సమానం కాడు అని ఇక్కడ కవి వర్ణిస్తున్నాడు ఈ పద్యంలో. ఏమిటా పద్యం? ఉత్పలమాల ఛందస్సు వాడాడు ఇక్కడ. తామస వృత్తి లేదు సతతం బునువు గ్రుడుగాడు పౌరుషం బేమియు వెల్తిగాదు తనకెందును బైమరి రాజులేడు సంగ్రామములోన నొక్క నరుగాసికి వాసి దొరంగడు ఈశ్వరక్షా క్ష్మా మహిళ మనోహరుని సాటియే ఈశ్వరుడెన్ని భంగులం. ఈశ్వరుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక రాజు పుట్టాడు అనుకున్నాం కదా ఈ తుర్వసుడు యొక్క వంశంలో. ఆ ఈశ్వరుడు అనేటువంటి రాజు సాక్షాత్తు ఈశ్వరుడు కూడా సమానం కాట ఆయనతోటి. రాజు అయినటువంటి ఈశ్వరుడికి పరమేశ్వరుడికి ఉన్నట్టు కోపం లేదు. పరమేశ్వరుడు కోపదారి. కోపం వచ్చిందంటే 3వ కన్ను తెరుస్తాడు. మన్మధుడు బుగ్గి అయిపోయినాడు కదా 3వ కన్ను మంటకి. అందుకని పరమేశ్వరుడికి లాగా కోపం లేదు, కానీ భయంకరుడు. అయితే శివుడి యొక్క తల మీద చంద్రుడు ఉన్నాడు. నెలవంకను ధరిస్తాడు. చంద్రశేఖరుడు అంటారు కదా. కానీ ఈ రాజు తలకాయ మీద ఏ రాజు లేడు అన్నాడు. చంద్రుడిని నెలరాజు అంటారు కదా. ఒక రాజుని శివుడు నెత్తిన పెట్టుకున్నాడు, నెలరాజుని. కానీ ఈ శివుడు అనేటువంటి రాజు యొక్క నెత్తిన ఏ రాజు లేడు. కానీ ఈ రాజు అయినటువంటి ఈశ్వరుడు ముందు యుద్ధం చేయగలిగినటువంటి రాజే లేడు. అంటే అంతటి మహావీరుడు అని అర్థం. కానీ అదే శంకరుడు అర్జునుడితో యుద్ధం చేసి తన యొక్క ప్రఖ్యాతిని కోల్పోయాడు. అదే కిరాతార్జునీయం. మహాభారతంలో అరణ్యపర్వంలో వస్తుంది కథ. అయితే ఈ రాజు అలా కోల్పోలేదు తన యొక్క శౌర్యాన్ని. అక్కడ ఈశ్వరుడు ఎందుకు అలా చేశాడంటే అర్జునుడిని అనుగ్రహించాలి అనుకొని చేశాడు అట్లా. ఈ విధంగా ఈ ఈశ్వరుడు అనే పేరు గల రాజుతోటి సాక్షాత్తు పరమేశ్వరుడు అయినటువంటి శంకరుడు కూడా సాటిరాడు అని ఇక్కడ ఒక అద్భుతమైన అలంకారం వాడాడు. దీన్ని శ్లేష ఉత్థాపితం అంటారు ఈ అలంకారాన్ని. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ